వరంగల్ ఎస్ఆర్ వర్సిటీ సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పాస్ అయిన విద్యార్థులకు ఏకంగా ఫెయిల్ మెమోలు జారీ చేశారు. స్టూడెంట్స్ కి అందించిన అన్ని సర్టిఫికేట్లు తప్పులు తడకగా ఉన్నాయి. గ్రేడింగ్స్, క్యూఆర్ కోడ్లు తప్పుగా ముద్రించారు. వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో పలువురు విద్యార్థులు నోయిడాలోని ఓ కాలేజ్లో సీటు, స్కాలర్షిప్ ను సైతం కోల్పోయారు. ఇప్పుడు ఫెయిల్ మెమోలకు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంతో వర్సిటీకి చెందిన బీబీఏ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ వర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎస్ఆర్ వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యానికి అధికారులు ఏమంటున్నారు? దీపిక, ఏదైతే ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ యూనివర్సిటీలని ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనతో మరింత మెరుగైన విద్యా అవకాశాలతో పాటు ఇటు పోటీతత్వం కూడా పెరుగుతుందని ఒక పక్క ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశాలు కల్పిస్తుంది. అందులో భాగంగా ఈ వరంగల్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన ఎస్ఆర్ యూనివర్సిటీ ఏర్పడింది. దీంట్లో సిబ్బంది నిర్లక్ష్యం అయితే కొంతమంది విద్యార్థుల జీవితాలని కలంగా పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికెట్లు మొత్తం తప్పుల తడకగా ఉన్నాయి. బీబీఏ చదివిన విద్యార్థుల మార్కుల లిస్టులో తప్పులు, 60 మందికి పైగా విద్యార్థులు గ్రేడింగ్ ప్లస్ క్యూఆర్ కోడ్ తప్పుగా ముద్రించింది. పాస్ అయిన విద్యార్థులకు ఫెయిల్ అయినట్లు మెమోలు జారీ చేయడం జరిగింది. అంతేకాదు వాటికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దీంతో విద్యార్థులు ఉన్నత చదువులకు వేరే యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు వారికి కొంత ఇబ్బంది ఏర్పడింది. కొంత వారిని తిరస్కరించడం జరగడంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు నిన్న ఎస్ఆర్ యూనివర్సిటీ సంప్రదించడంతో వారు కొంత కరెక్షన్ చేసి మళ్ళీ తప్పులు సరిచేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో 60 మందికి పైగా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఈ విధంగా జరిగినట్లుగా అయితే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి విద్యార్థుల భవిష్యత్తు చదువులను వారి పణంగా పెట్టి ఇట్లా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంత తప్పుల తడకగా ఎలాంటి చట్టాలకు గౌరవం లేకుండా ఇట్లా అశ్రద్ధగా వ్యవహరించిన ఆ యొక్క యూనివర్సిటీకి ఉన్న లైసెన్స్ కూడా రద్దు చేసి తిరిగి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ 60 మంది విద్యార్థుల కోల్పోయిన విషయంలో కొంత ప్రభుత్వం కూడా వారికి వెన్నుదన్నుగా నిలబడి వారికి సహకరించాలని, ప్రభుత్వం విద్యార్థులకు జరిగిన నష్టం పైన స్పందించాలని చెప్పేసి ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా విన్నవించుకుంటున్నారు. దీపిక, చంద్రశేఖర్, విద్యార్థులకు జరిగిన నష్టానికి అధికారులు ఎలాంటి యాక్షన్స్